ఈ సమ్మర్‌లో చికెన్ ఐటెమ్ అనేది ఎక్కువ తినకండి. వేడి చేస్తది. సో, ఈ బాడీ హీట్ చేయడం వల్ల మనకొచ్చేసి స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతది. అదేవిధంగా శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతూ ఉంటుంది. బాడీ హీట్ అవుతాయి అంటుంటారు. నిజంగా బాడీ హీట్‌కి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి ఏమన్నా ఇంటర్‌లింక్ ఉందా అండి? ఉందండి. బికాజ్ యునాని ఏందంటే టెంపర్మెంట్స్ పైననే ఉంది హోల్ బేసిస్. మిజాజ్ అంటారు దాన్ని. గరం, సర్ద్, సర్దుతార్ అని డిఫరెంట్ మిజాజ్ ఉంటుంది టెంపర్మెంట్స్. అంటే ఒక్కొక్కరికి వేడి ఉంటుంది, ఒక్కొక్కరికి నేను చల్లటి అని అంటాడు. కొంతమందికి యాంగర్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంతమంది చల్లగా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే టెంపర్మెంట్స్. దీన్ని బట్టి ఫుడ్ కూడా వాళ్ళకి పడుతుంది. అట్లా మనం ఒకవేళ ఎవరికైనా హీట్ ఎక్కువ ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, నాకు వేడి ఎక్కువ అంటారు, వాళ్ళు హీట్ అవాయిడ్ చేస్తారు, నాకు పడదండి అంటారు. ఇది క్వైట్ నేచురల్ అది. అలాగే ఏంటంటే అది చూసి మనం ఇస్తాము, అతను టెంపర్మెంట్ ఏంది. ఇప్పుడు మేము మెడిసిన్స్ వాడేటప్పుడు ఏమైనా డైట్ రిస్ట్రిక్షన్ ఉంటుందా? అంటే ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినకండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చికెన్ బంద్ చేయండి, మటన్‌కే వెళ్ళండి. లేదు మటన్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది బంద్ చేయండి. ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? లేదంటే ఇప్పుడు మన దగ్గర వచ్చే పేషెంట్స్లో నార్మల్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు మేము చెప్తాము మీరు వేడి వస్తువులు వాడొద్దని. దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా టైఫాయిడ్ అయిపోయింది, అది అయిపోయింది అంటే వాళ్ళకి చెప్తారు మీరు ఏవి తీసుకోకూడదు, హెవీ ఫుడ్ తీసుకోకూడదు, ఈజీ అంటే లిక్విడ్ ఫుడ్ తీసుకోండి అని, హార్డ్ ఫుడ్ ఇవన్నీ డైట్ రెస్ట్రిక్షన్స్ కదా. ఎక్కడంటే అక్కడ ఉంటాయి డైట్ రెస్ట్రిక్షన్స్. ఈవెన్ ఎలపతిలో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంది. అది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే మీరు ఆల్కహాల్ వాడొద్దు, మీరు వేడి వస్తువులు వాడొద్దు, మీరు మసాలా ఏవైతే ఉంటాయో అవి వాడొద్దు అని చెప్తాం. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. మీరు ఏవైతే ఉంటాయో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి అన్నట్టు మేము చెప్తూ ఉంటాము. మగాళ్ళకి మొగాడ్రా అని అనిపించుకోవడానికి మీరు టెస్టోస్టిరాన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆ టెస్టోస్టిరాన్ లెవెల్ని పెంచే ఆహారం ఏముంది సార్? యూజువల్లీ నేను చెప్తూ ఉంటాను చాలా మందికి ఏంటంటే నేచురల్ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోమోగ్రానైట్. ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో తినేటివి పోమోగ్రానైట్ అంటే దానిమ్మ పండు, పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, ఇంకో ఖజూరు. ఈ మూడు నేను ఇప్పుడు ఈ సమ్మర్లో అందరికీ వాడమని చెప్తున్నాను. 5 o'clock, 6 o'clock, 7 o'clock అందరు వాడండి. ఇంకా చాలా రెమెడీస్ చెప్పాను కానీ ఇది ఈజీ, ఇది డైలీ మీ అలవాట్లో పెట్టండి. ఎందుకు ఇది అంటే దానిమ్మలో అంత మగతనాన్ని పెంచే విధంగా ఏమున్నాయి, కాంపోనెంట్స్ ఏంటి అసలు? అందులో కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, అవి డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్కు. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి అవి. ఓకే, రెడ్ ఫ్రూట్స్ కాబట్టి చూడండి, ఏదైనా సరే సింపుల్ లాజిక్, అందులో అది తీసుకుంటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటే అల్టిమేట్లీ ఎరెక్షన్ రావడానికి బ్లడ్ ఫ్లో మంచిగా కావాలి. ఆ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే 8 times రెట్టింపు వస్తుంది అక్కడ వస్తే అప్పుడు బాగుంటుంది. అట్లా ఓకే, ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకోవడం మంచిది అని అంటుంటారు కదా, అదే అంటే వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే మంచిదా లేదంటే డైరెక్ట్గా డైరెక్ట్ తినేస్తేనే మంచిది, ఎందుకంటే పల్ప్ పోతుంది. అదే ఆ పల్ప్ ఏదైతే పోతుంది లోపల ఫైబర్, అది ఫైబర్ లాగా పనిచేసి డైజెషన్ మంచిగా, మోషన్స్ ఫ్రీ రావడం అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఈట్ దట్ వన్. అట్లా ఒక వీడియోలో మీరు చెప్పారు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాదం, పిస్తా, కాజు, సో వీర్యం అనేది ఎక్కువగా చిక్కబడుతుంది, దానివల్ల ఎక్కువసేపు మీరు చేస్తారు అనేసి అన్నారు. నిజంగానే డ్రై ఫ్రూట్ తీసుకొని అంటే ఎక్కువ తింటే మనము వీర్యం అనేది చిక్కబడుతుంది అండి? డెఫినెట్లీ పడుతుంది. డ్రై ఫ్రూట్స్తోనే కదా. డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వీర్యాన్ని డెఫినెట్లీ చిక్కగా చేస్తాయి. మనం మెడిసిన్స్లో అవే యూజ్ చేస్తాము, కొన్ని దాని సీడ్స్, దాని లీవ్స్ వగరా అన్ని యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే వీర్యం చిక్కగా పడుతుంది, టైమింగ్ పెరుగుతుంది. సో ఆ డ్రై ఫ్రూట్స్లో ఎలాగైనా డెఫినెట్. కానీ కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, చూడగానే వెళ్ళిపోతుంది అంటారు, ప్రీకం ఉందంటారు. అసలు ఎవరికైనా అమ్మాయికి చూడగానే వెళ్ళిపోతుంది, ఏమైనా ఆలోచించగానే వెళ్ళిపోతుంది అని చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉంటారు, ప్యాంట్లో వెళ్ళిపోతుంది, పేరెంట్స్ చూసి అరే వీనికి బాదాం ఇస్తాం, పిస్తా ఇస్తాం, ఇస్తే వీళ్ళకి అక్రోట్ అది ఇస్తే బలం వస్తుందని ఇస్తూ ఉంటారు. ఇంకా అందుకే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టేసేస్తారు, పెడతారు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా ఆ ప్రాబ్లంలు ఉన్నారంటే అది తీసుకొని ఇస్తే ఇంకా వర్స్ అవుతుంది, ఇంకా వేడివై ఇంకా వెళ్ళిపోతుంటుంది. అయితే ముందు వాళ్ళ బాడీ తత్వం ఏంటనే తెలుసుకున్న తర్వాత వాడాలి. అతను అరే మా అబ్బాయి చాలా వీక్ అయిపోతున్నాడు, బక్కగా అయిపోతున్నాడు, ఇలా సందర్భాలు ఉన్నాయి, చంపల లోపలికి వెళ్ళిపోతున్నాయి, వీక్ కనిపిస్తున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి ఏదో లాస్ అవుతుంది, ఏమవుతుందని అది ఇస్తారు.
బాదాం పిస్తాలు బలం వస్తుందని, అది ఇంకా లాస్ అవుతుంది అన్నట్టు, అతనికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అదే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ 20 days 40 days వరకు చల్లటి మందులు ఇవ్వాలి, చల్లటి డైట్ ఇవ్వాలి. చలి అంటే ఏంటంటే కన్స్ట్రిక్షన్, మన బ్లడ్ వెజల్స్ మన నరాలు అన్నిటికీ కన్స్ట్రిక్షన్ అంటే ఎనర్జీ. అయితే అది ఆపేసి మనము ఆ చల్లటి మెడిసిన్స్ ఇస్తే బాడీలో కన్స్ట్రిక్షన్ వస్తుంది, ఒకటి ఆపుకునే శక్తి వస్తుంది. దాని తర్వాత బలం కొరకు ఇవ్వాలి, దాని తర్వాత మీరు బలం కొరకు ఎలా పడితే అలా ఇచ్చేది కాదు. అంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, అసలు వాడి ప్రాబ్లం ఏంటి. అందరు కూడా మాకు టైమింగ్ అవ్వలేదు అంటే అందరికి ఒకటే మెడిసిన్ ఉండదు. లేదు ఒకటే మెడిసిన్ ఉండదు, కనవడానికి ఒకటే కనిపిస్తుంది అని ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా నేను చెప్పేది చలి వస్తే ఒక రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బలంది, అప్పుడు ఇస్తే మీరు అది ఓర్చుకుంటుంది, అది అప్పుడు బలం వస్తుంది. అంతే. మళ్ళీ థర్డ్ స్టెప్ ఎవరైనా మ్యారీడ్ ఉంటే వాళ్ళకి అప్పుడు ఎరెక్షన్స్ ఇవ్వాలి, ఎరెక్షన్స్ రావడానికి. ఈ ప్రిన్సిపల్ ఫాలో అవుతే ఇది మళ్ళీ సంవత్సరాల వరకు అసలు ప్రాబ్లం రాదు.